కొందరికి తాకినదల్లా విజయమవుతుంది, మరికొందరికి అన్ని అపజయాలే ఎదురవుతుంటాయి. దీని వెనుక ఒక చిన్న రహస్యం ఉందని పెద్దలు అంటారు. ఆ రహస్యం ఏమిటో జపాన్ వీరుడు నొబునాగా జీవితంలోని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. నొబునాగా ఒక గొప్ప యుద్ధ వీరుడు. ఆయన దగ్గర సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ తన తెలివితేటలతో పెద్ద పెద్ద సైన్యాలను కూడా ఓడించే సామర్థ్యం ఆయనకు ఉంది. ఒకసారి ఒక బలమైన శత్రువుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన సేనాపతులకు, సైనికులకు ఒక సందేహం కలిగింది. మనకున్న ఈ తక్కువ మంది సైన్యంతో అంత పెద్ద శత్రువును ఓడించగలమా అని. సైనికుల మనసులోని సందేహాన్ని గమనించిన నొబునాగా ఇలా అన్నారు: దీనిని మనం నిర్ణయించకుండా బుద్ధ విహారానికి వెళ్లి ఒక బంగారు నాణేన్ని ఎగురవేద్దాం. బొమ్మ పడితే ఓడిపోతామని, బొరుసు పడితే గెలుస్తామని అర్థం. విధి ఏం చెబితే అది చేద్దాం. అందరూ ఎంతో ఆతృతగా చూస్తుండగా నొబునాగా బంగారు నాణేన్ని గాలిలోకి ఎగురవేశారడు. అది కింద పడగానే అందరూ వంగి చూడగా అక్కడ బొరుసు, హెడ్, పడి ఉంది. విధి తమకు అనుకూలంగా ఉందని నమ్మిన సైనికులు రెట్టింపు ఉత్సాహంతో పోరాడి గొప్ప విజయాన్ని సాధించారు. తరువాత అందరూ కలిసి విజయ ఉత్సవం జరుపుకున్నారు. ఉత్సవాల్లో సేనాపతి గర్వంగా ఇలా అన్నాడు: ఈ విజయాన్ని ఆ నాణేమే నిర్ణయించింది. విధిని ఎవరూ మార్చలేరు. అప్పుడు నొబునాగా మెల్లగా ఆ బంగారు నాణేన్ని తీసి సేనాపతికి ఇచ్చారు. ఆ నాణేన్ని చూసిన సేనాపతి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ నాణేనికి రెండు వైపులా బొరుసు, హెడ్ మాత్రమే ఉంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు: విజయానికి అసలైన రహస్యం మనోధైర్యం మరియు నమ్మకం మాత్రమే. ఏ పని చేసినా మనసులో ఎటువంటి సందేహం లేకుండా చేయాలి. మనం తీసుకున్న నిర్ణయంపై మనకు పూర్తి స్పష్టత ఉంటే విజయం నిశ్చయం. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.